ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎంత భాగ్యవంతులుగా ఉంటే లోకంలో అంత ఘనతని ఆలోచన చేస్తూ ఉంటారు గానీ, ఈరోజు దేవుని యొక్క ఉద్దేశంలో ఎవరైతే ఎరుగుతారో వారు నిజంగా భాగ్యవంతులుగా ఉంటారు. దేవుని మీద నమ్మకం పెట్టుకునే వారిని తెలియని వారు వెరువారిని చూసినట్లుగా చూస్తారు గానీ, వారి జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, వారు సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది నవ్వుతూ ఉంటారు గానీ, వారు ఏ సమయంలో ఉన్నప్పటికీ దేవుడు సహాయం చేస్తాడని సిగ్గు లేకుండా చెప్తూ ఉన్నప్పుడు, ఈరోజు దైవ సన్నిధికి నేను తొందరగా వెళ్ళాలని వారు పరుగులెడుతూ ఉన్నప్పుడు, ఇలాంటి వాటన్నిటి విషయంలో ఎవరైతే దేవుని ఉద్దేశాలను ఎరిగి పరిగెడుతూ ఉంటారో వారు నిజంగా భాగ్యవంతులని చెప్పాలి. దేవుని ప్రేమించేవారు ఎప్పుడూ సిగ్గుపడరు. కనుకనే దేవుడు వారిని సిగ్గుపడేలా చేయడు. కనుక ఆయన ఉద్దేశాల్ని ఈ దినాన ఎరగడానికి నువ్వు ఇష్టపడితే, అనుదినము తెలుసుకుంటూ ఉంటే అది నీకెంతో మంచిది. 1 యోహాను 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవునితోటి ధైర్యం గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొంచి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనం ఏం అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. ఎందుకంటే దేవుడు మన హృదయం అంటే అధికుడై ఉన్నాడని, సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడని, మన హృదయం ఏ విషయంలో అయితే నిందారోపణ మనలో చేస్తూ ఉంటుందో ఆయన ఉద్దేశాలను ఎరిగినటువంటి వారు కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోవడం వల్ల ఖచ్చితంగా వారు విడుదల పొందుకుంటారు. అప్పుడు వారు భాగ్యవంతులుగా ఉంటారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూసినట్లు చూసినగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కనుక భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఎరుగుతున్న కొద్దీ అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. అలా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతిగుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండు మీకు ఇచ్చేదను. ప్రతి ఒక్కరూ దీన్ని అడగాలి, కోరుకోవాలి. అది పొందుకునేటంత వరకు కూడా ఆయన సన్నిధిలో గోజాడాలి. యెషయా 55వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షము నియమమును ఆకాశం నుండి వచ్చి అక్కడి నుండి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకు అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చి వచనం ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యం సఫలం చేయను. ఇంకా ఆయన గురించి, ఆయన మాటల గురించి ఆలోచన చేస్తూ ఉంటే, చాలామంది భక్తుల జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఒకసారి పేతురు జీవితంలో పన్ను కట్టవలసి వచ్చినప్పుడు అతడైతే ఎంతో స్పష్టంగా మాట్లాడాడు. పేతురైతే బహుశా తన హృదయంలో అనుకొని ఉండొచ్చు, ఆయన అయితే ఎలాగైనా పన్ను కట్టుకోగలడు, తన విషయం ఏమిటని. కానీ దేవుడైతే పేతురు జీవితంలో అద్భుతం చేశాడు. ఈరోజు నువ్వు దైవ సన్నిధిలో నీ వైపు నువ్వు ఆలోచించుకోవడం కాదు కానీ, నీ పక్షంగా దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో, ప్రభువు నిన్ను ఎలాగైతే చూస్తున్నాడో అలా ఆలోచించాలి, అలా చూసుకోగలగాలి. ఎప్పుడైతే అలా నువ్వు చేయడం ప్రారంభిస్తావో అప్పుడు నువ్వు భాగ్యవంతుడిగా ఉంటావు. కనుక నువ్వు భాగ్యవంతుడిగా ఉండాలంటే ఆయన ఉద్దేశములు నువ్వు ఎరగాలి, బాగుగా తెలుసుకోవాలి, వాటిని వెతకాలి. అప్పుడు లోక జ్ఞానం కంటే, నీ జ్ఞానం కంటే దేవుని యొక్క జ్ఞానం నీకు మనోహరంగా ఉండి నిన్ను శ్రేష్టమైన స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా మీ కార్యములు జరిగించి ఈ విశ్రాంతి దినాన్నైనా నీ లేఖనాలు వింటున్నటువంటి వారందరూ హృదయంలో వారు స్పష్టంగా తమను తాము చూసుకోగలుగుటకు సహాయం దయచేయమని, మహిమ పొందమని, ఈ దినమంతా నీ నెమ్మదితో నింపమని, వారి కుటుంబాలను పరిశుద్ధపరచి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.